న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ పార్టీ నేతల మీటింగ్ జరిగింది. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కూటమిలో బీజేపీ తర్వాత అంత పెద్ద సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అత్యున్నత గౌరవం దక్కింది. ప్రధాని మోదీ పక్కనే చంద్రబాబు నాయుడు కోసం కుర్చీ వేశారు. ఎడం వైపు చంద్రబాబు నాయుడు, ఆయన పక్కన నితీష్ కుమార్ కూర్చున్నారు. బీజేపీ తర్వాత పెద్ద పార్టీలుగా అవతరించిన టీడీపీ, జేడీయూ అధినేతలకు ఎన్డీఏ మీటింగ్లో ప్రధాని మోదీ సముచిత స్థానం కల్పించారు. 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తూ ఎప్పుడో 25 ఏళ్ల క్రితమే జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబుకు మళ్ళీ చాన్నాళ్ల తర్వాత దేశ రాజకీయాల్లో కీలక బాధ్యతలను కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయన్న వార్తలు వస్తున్న టైంలో ప్రధాని మోదీ చంద్రబాబుపై చూపించిన ఆదరణ తెలుగుదేశం పార్టీ నేతల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ఇది తెలుగోడి రేంజ్ అంటూ ఆంధ్ర, తెలంగాణలోని పొలిటికల్ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఎన్డీఏ మీటింగ్లో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. చంద్రబాబును ఉద్దేశించి ప్రధాని మోదీ అభినందించడం, చంద్రబాబు కూడా మోదీతో తనకున్న అనుబంధాన్ని గురించి చెప్పడం, అందరూ హాయిగా నవ్వుకోవడం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికే ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయగా రాష్ట్రపతి ముర్ము దాన్ని ఆమోదించారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి సభ్యుల మద్దతుతో ఈ నెల 8న ప్రధాని మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే టీడీపీకి ఎలాంటి బాధ్యతలను మోదీ అప్పగించనున్నారనే అంశంపై ప్రస్తుతానికైతే సస్పెన్స్ కొనసాగుతోంది.